హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, తనుజ అవుతుందా, డెమాన్ పవన్ అవుతాడా, ఇమాన్యుయల్ అవుతుందా, సంజన గారు అవుతారు? ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో, ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరు గెలుస్తారనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా ఈరోజు సండే కదా, సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారో, అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ ప్రైజ్ మనీ డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ప్రైజ్ మనీ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ సేవింగ్ ఆర్డర్ చేయడం జరిగింది. ఆ సేవింగ్ ఆర్డర్ తర్వాత ఇండైరెక్ట్గా ప్రేక్షకులకు ఇంటి ఇచ్చాడా, దాని గురించి కూడా మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో వరకు చూడండి. 100% మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు సండే ఎపిసోడ్లో ఒకరు సాటర్డే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. సండే ఎపిసోడ్లో ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో కాదు, బర్నీ గారు ఎలిమినేట్ అయితే అవడం అయితే జరుగుతుంది. మనం నిన్ననే వీడియో చేసి చెప్పాము. సో సుమన్ శెట్టి సాటర్డే ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో బర్నీ గారు ఎలిమినేషన్ కాబోతున్నారని చెప్పి. సో బర్నీ ఎలిమినేషన్ గల కారణాలు కూడా ఒకసారి మనము మాట్లాడుకుందాము. సో అలాగే ఎలిమినేషన్ రౌండ్లో ఎవరెవరు ఉన్నారు, సేవింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ బిగ్ బాస్ సేవింగ్ చేసింది తనుజ గారిని సేవ్ చేయడం జరిగింది. అంటే తనుజ సెకండ్ ఫైనలిస్ట్ అయింది. దాని తర్వాత డెమాన్ పవన్ని సేవ్ చేయడం జరిగింది. సో డెమాన్ పవన్ థర్డ్ ఫైనలిస్ట్ అయ్యాడు. దాని తర్వాత ఇమాన్యుయల్ సేవ్ చేయడం జరిగింది. సో ఇమాన్యుయల్ ఫోర్త్ ఫైనలిస్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఎలిమినేషన్ రౌండ్ ఎవరి మధ్యలో ఉందంటే, ఎలిమినేషన్ రౌండ్ సంజన గారు అదేవిధంగా బర్నీ వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ రౌండ్ అనేది ఉంది. దీని ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం జరిగింది. సో బీబీ హిస్టరీలో ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ మన పక్షుల ఈ కోసం ఆ టైప్ డిజైన్ తోటి బిగ్ బాస్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. సో అది నామినేషన్ ప్రాసెస్. అదేవిధంగా బర్నీ గారు ఎలిమెంట్ అవుతారు, సంజన గారు సేవ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో బిగ్ బాస్ అవుతున్న కంటెస్టెంట్లు అందరూ సంజన గారు సేవ్ అవ్వడం వల్ల షాక్ అయితే గురి అవ్వడం జరుగుతుంది. సో బర్నీ అయితే ఎలిమెంట్ అయ్యి స్టేజ్ పైకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ బిగ్ బాస్ సేవింగ్ ఆర్డర్ వల్ల ఏదైనా ఇండికేషన్ ఇచ్చాడా అంటే 100% ఇండికేషన్ ఇచ్చినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఓటింగ్లో టాప్ పొజిషన్లో కొనసాగుతుందో, దాని తర్వాత తనుజ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ రావడం జరిగింది. అది ఎలా బ్రో అంటే, డెమాన్ పవన్కి గత 2 వారాల నుంచి ఎప్పుడైతే రీతు చౌదరి ఎలిమినేట్ అయిందో తన గేమ్ మొత్తం చేంజ్ అయ్యిండో, చాలా జోలిగా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ రీతు చౌదరి ఓట్లు కూడా డెమాన్ పవన్కి వెళ్ళడం వల్ల డెమాన్ పవన్ థర్డ్ పొజిషన్లోకి రావడం అయితే జరిగింది. సో ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. సో బిగ్ బాస్ సేవింగ్ ఆర్డర్ కూడా తనుజ, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ అంటే టాప్ 4 కంటెస్టెంట్లు, వీళ్ళు టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పి సంజన గారు అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళ 5 మెంబర్స్లో ఎవరు గెలుస్తారన్నది మనం ఇంకొక వీడియో చేద్దాము. అదేవిధంగా బిగ్ బాస్ ఈరోజు 50 lakhs ప్రైజ్ మనీ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా 50 lakhs ప్రైజ్ మనీ మీకు వస్తే మీరు ఏం చేస్తారో, అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఎవరికి రావద్దని చెప్పి ఆ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో జరిగినట్టు కొన్ని గొడవల్ని మళ్ళీ రీక్రియేట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరిపైన కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా దాన్ని చెప్పాలి, చెప్తే పాయింట్స్ ఇస్తామని చెప్పి, కొన్ని గిఫ్ట్లు ఇస్తామని చెప్పి బిగ్ బాస్ రకరకాలమైన టాస్కులు అయితే పెట్టడం అయితే జరిగింది. ఈరోజు సండే ఎపిసోడ్ చాలా రసవత్తంగా, చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే జరగడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మూవీ ప్రమోషన్స్ కూడా 2 మూవీస్ వాళ్ళు రావడం అయితే జరిగింది. సో మొత్తానికి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందని ఒకసారి పరిశీలిస్తే, కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 38%లో కొనసాగుతుంది. అదేవిధంగా తనుజ ఓటింగ్ అనేది 35%లో, డెమాన్ ఓటింగ్ అనేది 26%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 24%లో, సంజన ఓటింగ్ అనేది 21%లో కొనసాగుతుంది. వీళ్ళల్లో లీస్ట్లో ఉన్నవారు సంజన, డెమాన్ పవన్, ఇమాన్యుయల్. సో వీళ్ళు ముగ్గురు విన్నర్ రేజ్లో అయితే లేరండి. విన్నర్ రేజ్లో ఉన్న కంటెస్టెంట్లు ఓన్లీ ఇద్దరే, అది కళ్యాణ్ పడాల, తనుజ. వీళ్ళిద్దరి మధ్యలో, ఫ్యాన్స్ మధ్యలో అదేవిధంగా ఓటింగ్ యుద్ధం అనేది కొనసాగుతుంది. నువ్వా నేనా అనేది కొనసాగుతుంది. వీళ్ళిద్దరిట్లోనే 100% బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయితే అవ్వబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నా వస్తున్నా
సో ఇలాంటి కొత్త కొత్త వీడియోలు అప్పుడు అందిస్తుంటాను. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి.